ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మన తెలుగువారి కోసం సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చేరగానే మీకు 63,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్. నేనే మీకు ఫస్ట్ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి ఒక బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ కూడా మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇక్కడ ఉన్నాయని చెప్పేసి. సో మీకు డైరెక్ట్ ఇక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు జూనియర్ ఆఫీసర్, బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. లాస్ట్ డేట్ March 2 వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లై ఫీ లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై హియర్ పైన క్లిక్ చేసి సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మీ నేమ్, తర్వాత మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి సంబంధించి ప్రిఫరెన్స్, మీకు ఎక్కడ జాబ్ లొకేషన్ కావాలో ప్రిఫరెన్స్ పెట్టుకొని సో దీనికి సంబంధించి మళ్ళీ సెకండ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్, ఈ విధంగా మీరు నచ్చినటువంటి లొకేషన్లో జాబ్ పోస్టింగ్ పొందొచ్చు అనమాట. అండ్ తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి మీరు యొక్క జాబ్స్కి సంబంధించి ఆ యొక్క అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయితే నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో వీడియో అయితే చేస్తాను. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి వాళ్ళే నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే మనకి జాబ్ పోస్టింగ్ అనేది మన సొంత స్టేట్లోనే ఉంటుంది కాబట్టి మీకు చక్కగా తెలుగులో లాంగ్వేజ్లో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. సాలరీ విషయానికి వచ్చినట్లయితే మీకు స్టార్టింగ్లోనే 7.56 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అంటే దాదాపుగా మీకు 8 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు. నెలకి మీకు దాదాపుగా 63,000కి పైగా ఎవ్రీ మంత్ కూడా మీరు సాలరీ తీసుకోవచ్చు. సో ఇందులో మీకు ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. అలాగే మీకు పర్ఫార్మెన్స్ని బట్టి వేరియబుల్ పే కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీకు ఏమేమి అలవెన్సెస్ వస్తాయి ఆ డీటెయిల్స్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ కవరేజ్, అఫీషియల్ డ్యూటీ అలవెన్సెస్, ఇంకా మీకు ఏమేమి బెనిఫిట్స్ పొందొచ్చు అన్ని డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ పెడతారు, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు జాబ్స్కి ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేకుండానే సో ఎవరైతే గ్రూప్ డిస్కషన్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. సో చాలా వరకు కూడా బ్యాంకుల్లో ఎగ్జామినేషన్ లేకుండా నోటిఫికేషన్స్ అసలే రావు. బట్ ఇప్పుడు మనకి ఆపర్చునిటీ వచ్చింది అండ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంది కాబట్టి సో ఈ ఆపర్చునిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మనకి రీసెంట్లీగానే 20 February నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎవరికీ తెలియదు, ఫస్ట్ యూట్యూబ్లో నేను ఒక వీడియో అయితే చేస్తాను కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే, డిగ్రీ అర్హత కనుక మీ దగ్గర ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి మీరు కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు రెజ్యూమే అనేది ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి కూడా ఇచ్చారు చూడండి. సో మీరు అప్లై చేసేటప్పుడు రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలి. సో రెజ్యూమే అంటే ఏం లేదు, మీ క్వాలిఫికేషన్స్కి సంబంధించి మీకు ఉన్నటువంటి స్కిల్స్కి సంబంధించి ఉండేటువంటి ఒక సర్టిఫికేట్ ఫార్మాట్ అనమాట. సో రెజ్యూమే వచ్చేసి మీరు PDF ఫార్మాట్లో రెడీ చేసుకోవాలి. అది కూడా మనకి 1 MB లోపు
ఆ ఫైల్ సైజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా అది 3 MB లోపు PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసుకొని మీరు రెడీగా అయితే పెట్టుకొని స్కాన్ చేసి ఈ డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఫోటోగ్రాఫ్ వచ్చేసేమో 50 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి కూడా 50 KB లోపు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ విడ్త్ హైట్ అనేది ఎంత ఉండాలి కూడా ఇక్కడ పిక్సెల్స్లో అయితే ఇచ్చారు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, ఐఆమ్ రీసెర్చర్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఫోటో సిగ్నేచర్ ఒకవేళ ఫైల్ సైజ్ కరెక్ట్ లేకుంటే మీరు అందులో కరెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి పోస్టింగ్ లొకేషన్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో, బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీకు పోస్టింగ్ ఇస్తారు. అంతేకాకుండా మీరు జాబ్ అనేది ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా వీలు ఉంటుందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మనకి జాబ్ రోల్ వచ్చేసి ఏంటి అంటే జూనియర్ ఆఫీసర్ లేదా బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో మిమ్మల్ని ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. మినిమం మనకి 3 years కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. తర్వాత కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఇంకా మీకు ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. తర్వాత మీరు రెగ్యులర్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారు. మీరు మీ లెక్క కనుక బాగుంటే అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 ఆఫీసర్ హోదాని కూడా మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా మనకి కాంట్రాక్చువల్ పీరియడ్ అనగానే చాలామంది డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు ఏంటి అంటే మిమ్మల్ని కాంట్రాక్చువల్గా తీసుకున్నా కూడా మీకు ఫర్దర్గా మీరు కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు పర్మనెంట్గా అసిస్టెంట్ మేనేజర్ కింద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో మీకు ఇది బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి 31st January 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి జనరల్ క్యాండిడేట్స్ అయితే 30 years వరకు, SC ST వాళ్ళైతే 35 years వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఏ విభాగంలో డిగ్రీ ఉన్నా, బీటెక్ ఉన్నా అప్లై చేసేసుకోవచ్చు. కాకపోతే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంక్ సెక్టార్లో అయితే ఉండాలి. బ్యాంక్ సెక్టార్ కానీ లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ NBFCస్కి సంబంధించినటువంటి వాటిలో కానీ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలామంది అక్కడెక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో, బ్యాంకుల్లో కానీ అక్కడెక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్గానే చెప్పుకోవచ్చు. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫ్రెషర్సే కాకుండా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా వీడియో చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బెస్టీస్కి కానీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు, వాళ్ళకి లైఫ్ కల్పించినటువంటి వాళ్ళైతే అవుతారు. సో ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఫీజు కూడా లేదు, ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ చేసేసి మీకు ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో ఇక సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది మనకి ప్రీమియర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది మనకి ఇండియాలోని చాలా మంచి సంస్థ. ఇది ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా ఒక వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఒక ప్రాసెస్ అనేది చూద్దాము. సంబంధించి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో కొంచెం ప్రాసెస్ చెప్పాను కదా, ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి దాని తర్వాత మీరు లాగిన్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.